ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్కి ఘోర ప్రమాదం, తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీని పట్టించుకునే నాదుడే లేడు. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అనేక ఇబ్బందులను పెడుతుంది. దానికి తోడు సాక్షి న్యూస్ పేపర్ అలాగే వైసీపీ సోషల్ మీడియా ఆ పార్టీకి నష్టం కలిగేలాగా కొన్ని తప్పిదాలను చేస్తుంది. ఓడిపోయిన తర్వాత కూడా గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోగా పార్టీ నష్టపోయేలా ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు గురువారం రోజున ప్రత్యేక హెలికాప్టర్లో హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ఈ మేరకు నెల్లూరులో ఉన్న అనపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఆవరణలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన తెలిపాడును ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఎవరైనా ఆయన్ను చూసేందుకు ఎగబడతారు. అయితే నెల్లూరుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నందుకు వచ్చారు. హెలిప్యాడ్ వద్దకు కూడా చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉధృత కూడా నెలకొంది. అయితే దీన్ని సాక్షి పేపర్ అలాగే వైసీపీకి సంబంధించిన మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ప్రచారం చేసింది. జనాలు అంతలా ఎగబడి చేసేందుకు చేస్తే భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయలేదని, ఇది కావాలనే టీడీపీ చేసిందని వైసీపీ చెబుతుంది. అయితే జగన్ చూసేందుకు జనాలు వస్తే ఆంక్షలు విధిస్తే తప్పు, కానీ ఇలా భద్రత ఏర్పాటు చేయలేదని తప్పుపట్టడం చాలా తప్పిదమని వైసీపీ పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది. అలాంటి చిన్న మిస్టేక్ కూడా ఇప్పుడు వైసీపీ చేయడం దారుణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ కోసం అభిమానులు వస్తే ఆయన క్రేజ్ పెరుగుతుంది, కానీ చంద్రబాబుపై ఇలా బురద చల్లితే వైసీపీకి అంటుకుంటుందని చెబుతున్నారు. ఇకనైనా తెలివిగా ముందుకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.